తెలుగు బుల్లితెరపై తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుని మంచి గుర్తింపు సంపాదించుకున్న నటీనటులు ఎందరో ఉన్నారు. వారిలో కొంతమంది మన తెలుగు ప్రాంతానికి చెందినవారు కాకపోయినా తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పించి వారి అభిమానాన్ని సొంతం చేసుకుంటూ తెలుగు యాక్ట్రెస్లుగా అలాగే యాక్టర్లుగా విజయవంతంగా రాణిస్తున్నారు. ఈ కోవలోకి వచ్చే ముఖ్యమైన పేరు దీప్తి మన్నే. సాధారణంగా దీప్తి మన్నే అని చెప్పడం కంటే జగదాత్రి అంటే బుల్లితెర వీక్షకులందరూ వెంటనే గుర్తుపట్టేస్తారు. ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం టీవీలో ప్రసారమవుతున్న సీరియల్స్‌లో అత్యధిక టీఆర్పీ రేటింగ్స్‌తో దూసుకుపోతున్న సీరియల్స్‌లో జగదాత్రి ఒకటి. ప్రస్తుతం జగదాత్రి సీరియల్‌లో టైటిల్ పాత్ర పోషిస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న నటి దీప్తి మన్నే ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కుటుంబ సభ్యులు ఇంకా సన్నిహితుల సమక్షంలో నవంబర్ 7న దీప్తి మన్నే, రోహిత్ రెడ్డి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. దీప్తి మన్నే పెళ్లికి సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె అభిమానులు ఆసక్తిగా వాటిని పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే దీప్తి మన్నే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె భర్త రోహిత్ రెడ్డి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఆయన ఏం చేస్తారు? అనే విషయాలు తెలుసుకోవాలని చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక ఆ వివరాల్లోకెళ్తే మీరు ఆశ్చర్యపోక తప్పదు. ముందుగా మనం దీప్తి గురించి మాట్లాడుకుందాం. దీప్తి మన్నే 1991 అక్టోబర్ 25న కర్ణాటకలోని దావనగిరిలో ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. తండ్రి గంగాధర్రావు మన్నే అలాగే తల్లి లక్ష్మి. దీప్తికి ఇద్దరు అక్కలున్నారు. దీప్తినే చిన్నమ్మాయి కావడంతో చాలా గారాబంగా పెంచారు. చిన్నప్పటి నుండే టీవీలో వచ్చే సీరియల్స్‌ని చూసి పెద్దయ్యాక హీరోయిన్ కావాలనే కలలు కనేవారు. ఆ తర్వాత బెంగళూరు యూనివర్సిటీలో బీఎస్సీ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేస్తూనే తల్లిదండ్రులకు తెలియకుండా మోడలింగ్ ఏజెన్సీలో చేరారు. సినిమాల్లో హీరోయిన్ గా చేయాలనే పట్టుదలతో కన్నడలో హింగ్యా కేయ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా 2014లో రిలీజ్ అయింది. దాని తర్వాత నమోర్ హైక్లు వంటి చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత తమిళంలోకి వెళ్లి ఇంకో 5 సినిమాల్లో నటించారు. అక్కడ గుర్తింపు రాక తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఇక సెలవు అనే మూవీలో నటించినా అవేమీ తనకి పేరు తీసుకురాలేదు. దీంతో తల్లిదండ్రులు జాబ్ చేసుకోమని లేదా పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళమని ఒత్తిడి చేయడంతో దీప్తి అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ సినిమాలో నటించాలని ఆశించారు. ఎందుకంటే ఒకసారి రుచి చూసిన నాలిక మళ్ళీ అదే రుచిని కోరుకున్నట్లుగా. చిన్న పాత్రల కంటే సీరియల్స్‌లో మెయిన్ క్యారెక్టర్ చేస్తే తన తల్లిదండ్రులు కూడా సంతోషిస్తారనే ఆలోచనతో కన్నడ సీరియల్ పద్మావతి ఆడిషన్స్‌లో పాల్గొని హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యారు. ఈ సీరియల్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చినా కన్నడలో పేమెంట్స్ తక్కువగా ఉండడంతో తెలుగు వైపు వచ్చి నేమ్ ఇంకా ఫేమ్ అలాగే మనీ సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నారు. అలా కన్నడ సీరియల్స్ నుంచి తప్పుకొని తెలుగులో రాధమ్మ కూతురు సీరియల్‌లో ఛాన్స్ రావడంతో అక్కడికి మారారు. 2019 నుండి ఈ సీరియల్ విజయవంతంగా రన్ అవ్వగా దీప్తి అక్షరగా ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యారు. రాధమ్మ కూతురు సీరియల్‌తో దీప్తికి మంచి పేరొచ్చింది. ఈ సమయంలోనే ఒక ఫోటో షూట్ చేసేందుకు ఆమె రోహన్ అనే ఫోటోగ్రాఫర్‌ని కలిశారు. రోహన్ తీసిన ఫోటోలు దీప్తికి బాగా నచ్చడంతో వారిద్దరూ తరచుగా మాట్లాడుతూ ఇంకా చాట్ చేస్తూ దగ్గరయ్యారు. వీరి పరిచయం కాస్త స్నేహంగా మారి కొద్ది రోజుల్లోనే డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే రోహన్ హోల్డింగ్ హ్యాండ్స్ అనే వెడ్డింగ్ ఫోటోగ్రఫీ బిజినెస్‌ని స్టార్ట్ చేసి దీప్తి ద్వారా చాలా మంది సెలబ్రిటీస్‌ని పరిచయం చేసుకుని తన వర్క్‌తో బిజీ అయ్యారు. వీరు 2023 నుంచి డేటింగ్ చేసినా తమ రిలేషన్‌ని మాత్రం చాలా రహస్యంగా ఉంచారు. ఇదిలా ఉండగా దీప్తికి 34 ఏళ్లు కావడంతో తల్లిదండ్రులు పెళ్లి కోసం ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. అప్పుడు దీప్తి 3 సంవత్సరాల నుండి డేట్ చేస్తున్న రోహన్నే పెళ్లి చేసుకుంటా అని పట్టుబట్టగా తన కూతురు మాట విందని గ్రహించిన తల్లిదండ్రులు వారి పెళ్లికి ఒప్పుకున్నారు. అంతేకాకుండా పెళ్లి తర్వాత కూడా సీరియల్స్‌లో యాక్ట్ చేసేందుకు రోహన్ దీప్తికి అనుమతి ఇవ్వడం విశేషం. ఇలా తమ రిలేషన్‌ని ఎంగేజ్‌మెంట్ ఫోటోల ద్వారా అధికారికంగా ప్రకటించిన తర్వాత అందరూ పెళ్లికి ఇంకా టైం పడుతుందని అనుకున్నారు. కానీ ఎవరి ఊహకి అందని విధంగా నవంబర్ 3వ తారీఖు నుండి హల్దీ, మెహందీ ఇంకా సంగీత్ వంటి వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి. చివరికి కుటుంబ సభ్యులు ఇంకా బంధువులు అలాగే సన్నిహితుల సమక్షంలో దీప్తి ఇంకా రోహన్‌లు నవంబర్ 7న ఘనంగా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు.